మన వైజాగ్ సిటీకి ఒక అందమైన వైబ్ ఉంటుంది. ఆ వైబ్కి కూడా ఒక మనసు ఉంటుంది. ఆ మనసు ఎప్పుడూ ఈ సిటీలో ఉన్న ప్రజల మేలు కోరుకుంటుంది. వైజాగ్ రాజధానిగా ఉండాలని చెప్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టొద్దంటోంది. మరోసారి వైజాగ్ని కబ్జాదారులు, వ్యాపారులు, పెత్తందారుల చేతుల్లోకి వెళ్లనివ్వొద్దని చెప్తోంది. 3 పార్టీలు కుట్రలతో ముంచడానికి వస్తున్న తరుణంలో వైజాగ్ను రక్షించగల, వైజాగ్ వాయిస్ వినిపించగల నాయకుడిని ఎన్నుకోమంటుంది. వైజాగ్ వాయిస్ వినిపించగల నిష్పక్షపాత నాయకుడు ఎవరు అని అడిగితే బొత్స ఝాన్సీ లక్ష్మి అని చెప్తుంది. ఎందుకంటే 10 ఏళ్లుగా విభజన హామీలు అమలు చేయని బీజేపీని, అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ని నిజాయితీగా ప్రశ్నించగల ఏకైక నాయకురాలు.